నాకు అసలు ఏమీ రాదు స్టార్టింగ్ నుంచి ఇక్కడ నుంచి అసలు నేను స్టిచ్చింగ్ నేర్చుకోనికి రాలేదు అసలు. కొత్త మేడంతో మాట్లాడాక ఒక్కసారి క్లాస్ పైన చూడండి అన్నారు. పైకి వచ్చాక వీళ్ళందరూ చూసాక నేనెందుకు నేర్చుకోవద్దు అనేసి జాయిన్ అయిపోతాం మేడం అని చెప్పాను. కంప్లీట్ అయింది. ఇంకా బ్లౌజ్ అయితే చాలా బాగా స్టిచ్ చేశాను. స్టార్టింగ్ నుంచి అన్ని క్లియర్గా నేర్పిస్తాము. థ్యాంక్స్ మ్యామ్, ఇదంతా పెట్టినందుకు ఆడవాళ్ళకి చాలా ఇది చేసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మ్యామ్. సో తిను. నమస్తే అండి. సో మీ ట్రైనర్ ఎట్లా నేర్పిస్తున్నారు చెప్పండి. మీకు బాగా నేర్పిస్తారు మేడం, ఫార్ములాస్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. చూస్తున్నారు కదా, ఇదైతే మనకి కొత్త బ్యాచ్ అండి. రీసెంట్గానే జాయిన్ అయ్యారు. మీరు జాయిన్ అయ్యి నేను వచ్చి 1 వీక్ అవుతుంది. 1 వీక్. నేను వచ్చి బాటమ్స్ ఆల్రెడీ నాకు 3 కంప్లీట్ అయ్యాయి. 3 పర్ఫెక్ట్గా అర్థమయ్యాయి. బాగా చెప్తున్నారు క్లాసెస్. ఇన్కమ్ జనరేట్ చేయాలి అనే ఆలోచన ఉంది అనుకోండి, తప్పకుండా మీకు పూర్తిగా నేర్పించేసి అది పెట్టుకునే వరకు కూడా నేను 100% సపోర్ట్ చేస్తాను. 100% మీరు నేర్చుకుంటాను, జాబ్ పెట్టాలా సో దీంట్లోనే వన్ ఆఫ్ ద పార్ట్గా సింగిల్ పేరెంట్స్కి కూడా ట్రైనింగ్ ఇస్తున్నాను. 40 years లోపల ఉన్న వాళ్ళకి, చిన్న పిల్లలు ఉన్న వాళ్ళకి మాత్రమే ట్రైనింగ్ ఇస్తానండి. అదికి పర్సనల్గా చెప్తుంది మేడం. పక్కా వచ్చిన 5 daysలోనే కాన్ఫిడెన్స్ వచ్చేసింది మేడం. నేర్చుకోగలుగుతాను ఇక్కడ, ఖచ్చితంగా నాకు ఏదో ఖచ్చితంగా చేయగలుగుతా అనిపిస్తుంది. చేయించి వాళ్ళు ఓన్గా బొటిక్ పెట్టుకోవడానికి ఫైనాన్షియల్ సపోర్ట్తో పాటు పంపిస్తున్నాం. ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ అని కుప్పలు తెప్పలు ఉంటుంది ప్రతి దగ్గర. సో వాళ్ళ దగ్గర జాయిన్ అవ్వకుండా మన ఫ్యాషన్ వింగ్స్లో ఎందుకు జాయిన్ అవ్వాలి? హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ సాయి షాపింగ్. నేను స్వప్న. మీకైతే తెలిసిపోయింది కదా. నమస్తే మ్యామ్. నమస్తే. కొంచెం గ్యాప్ వచ్చింది మనకి వీడియో. సో ప్రెసెంట్ మన ఫ్యాషన్ వింగ్స్ లో ఏమేమి అవుతున్నాయి, నెక్స్ట్ కోర్సులు ఏంటి, రన్నింగ్ కోర్సులు ఏంటి, ఒక్కసారి డీటెయిల్స్ మా వ్యూవర్స్. అంటే మన ఫ్యాషన్ వింగ్స్ లో అయితే చాలా కోర్సెస్ అయితే ఆల్రెడీ నడుస్తున్నాయి. 3 months and 6 months కోర్స్ నడుస్తుంది. ఆల్రెడీ చాలా బ్యాచెస్ అయిపోయాయి. ఇప్పుడు ఒక బ్యాచ్ కూడా నడుస్తుంది. బ్లౌజెస్ నడుస్తున్నాయి. అండ్ మన ఫ్యాషన్ షోకి కూడా రెడీ అవుతున్నారు మన స్టూడెంట్స్ అందరూ కూడా. సో షో ప్లాన్ చేసాం నెక్స్ట్ మంత్. సో తప్పకుండా షూట్ కూడా చేసుకోవాల్సి ఉంటుంది మన స్టూడెంట్స్ అందరికి, వ్యూవర్స్ అందరికి. వాళ్ళు స్టిచ్ చేసినవి వాళ్ళే మన స్టూడెంట్సే చేస్తారు. ఇక్కడ మెయిన్ స్పెషల్ ఏంటంటే కటింగ్, ఫిట్టింగ్ అన్నీ మన స్టూడెంట్సే చేస్తారు. ఏమున్నా డౌట్స్ ఎక్స్ప్లెయిన్ చేసి అక్కడి వరకు చేస్తారు. వాళ్ళు ఓన్గా చేసేటప్పుడు అయితే వాళ్ళంతటా వాళ్ళే కటింగ్ చేసేస్తారు. మళ్ళీ దానికి కటింగ్ చేసి ఇస్తే వాళ్ళు ఫిట్టింగ్ చేయడం, ఇది చాలా బాగుందని చెప్పడం అలాంటిది ఏమి ఉండదు. సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ మోర్ ఇంపార్టెంట్. అంటే బయటికి వెళ్ళిన తర్వాత జాబ్స్ అనేది ఎలా ఉంటుంది అనేది ఇబ్బంది అవుతుంది కదా. అంటే ఇప్పుడు ఎక్కడ ఏమవుతుందంటే సగం సగం నేర్పించాం అనుకోండి, మనం ఫుల్గా ఇక్కడ సపోర్ట్ చేస్తే వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది. బట్ బయటికి వెళ్ళిన తర్వాత ఓన్గా చేయాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. అందుకోసం అని చెప్పేసి ఇక్కడ మన వర్క్ చూస్తే మీకే అర్థమైపోతుంది. పేపర్ డ్రాఫ్టింగ్ కానివ్వండి, కటింగ్ కానివ్వండి, అంతా మన స్టూడెంట్సే చేసుకుంటారు. ఒకసారి మీరు మన స్టూడెంట్స్ మాటల్లో వినొచ్చు ఇదంతా కూడా. సో ప్రతి స్టూడెంట్ పర్ఫెక్ట్గా బయటకు వెళ్తారు 100%. అంటే ప్లేస్మెంట్తో వెళ్తారు. లేదు అని అంటే బొటిక్ ఓన్గా పెట్టుకోవాలనుకునే వాళ్ళకైతే ఇప్పుడు ముద్ర లోన్స్ రీసెంట్గా జరిగింది. సో ముద్ర లోన్స్ కూడా చేపించి వాళ్ళు ఓన్గా బొటిక్ పెట్టుకోవడానికి ఫైనాన్షియల్ సపోర్ట్తో పాటు పంపిస్తున్నాం. ఓకే మ్యామ్, ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి న్యూ బ్యాచెస్ ఏమైనా స్టార్ట్ అవుతాయి? న్యూ బ్యాచెస్ ఎప్పటికప్పుడు స్టార్ట్ అవుతున్నాయండి. ఇప్పుడు ఇంకా కొత్త బ్యాచ్ని కూడా తీసుకుంటున్నాము. అండ్ సరూర్ నగర్లో, సనత్ నగర్లో కూడా బ్రాంచెస్ ఓపెన్ చేసాము. అక్కడ కూడా బ్యాచెస్ స్టార్ట్ అయిపోయినాయి. అండ్ ఇంకా కొత్త బ్యాచెస్ని కూడా తీసుకుంటున్నాం. నియర్ బై ఉన్న వాళ్ళు ఎక్కడక్కడ ఎక్కడికక్కడ దగ్గరగా ఉన్న వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ ఇబ్బంది కాకుండా ఉంటుంది. ప్రతి దగ్గర సేమ్ కోర్సెస్, సేమ్ కోర్స్ అండ్ సేమ్ ఫీజులు, సేమ్ ఇక్కడైతే ఎలా ఉంటుందో అలాగే ఫ్యాకల్టీ అండ్ సిలబస్ అంతా కూడా సేమ్ ఉంటుంది. అండ్ వర్క్షాప్స్తో సహా. అయితే ఇంకా కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళ కోసం మీ మాటల్లో, కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళకి ఇక్కడ ఎందుకు జాయిన్ అవ్వాలని డౌట్ వస్తుంది కదా మ్యామ్. ఇప్పుడు ఎందుకంటే ప్రెసెంట్ ఏంటంటే బొటిక్స్, ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ అని కుప్పలు తెప్పలు ఉంటుంది ప్రతి దగ్గర. సో వాళ్ళ దగ్గర జాయిన్ అవ్వకుండా మన ఫ్యాషన్ వింగ్స్లో ఎందుకు జాయిన్ అవ్వాలి? ఎందుకు అని అంటే మనం ఫుల్ పర్ఫెక్ట్గా అనేది నేర్చుకోవాలి. సో బయటికి వెళ్ళాము అని అంటే ఇంకొక దగ్గర ట్రైనింగ్కి వెళ్ళాలి కానీ, లేదు మనకి ఇది రాలేదు అనేది కానీ ఉండకూడదు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మనం ఇప్పుడు పిల్లలు ఖర్చు పెట్టమంటే లక్షలు పెట్టేస్తాం. ఆడ నర్సరీ ఉంటాడు, ఏబీసీడీలకైనా పెట్టేస్తాం. మనకి మనం ఓన్గా పెట్టుకోవడానికంటే ఆలోచిస్తాం. సో కానీ ఇది స్కిల్ కోసం నేర్చుకుంటాము. అంటే ప్రొఫెషనల్ కోర్సులు అనేది మనం ఎర్నింగ్ కోసం నేర్చుకుంటాం కాబట్టి కొంచెం రీజనబుల్గా పెడుతున్నాం అనమాట. సో అందరికీ యూస్ఫుల్గా అండ్ రీజనబుల్గా పెట్టి పోర్షన్ని కూడా అలాగే మేనేజ్ చేస్తున్నాం. ప్రతి ఒక్కరూ తక్కువ బడ్జెట్లో హ్యాపీగా నేర్చుకొని సెటిల్ అవ్వాలి మెయిన్ కాన్సెప్ట్. మన ఫ్యాషన్ వింగ్స్ వల్లది మెయిన్ ఏంటంటే నేను వీడియో తీయడం కూడా ఎందుకంటే ప్రతి ఒక్క మహిళ అనే వాళ్ళు ఏంటంటే హౌస్ వైఫ్స్ కానివ్వండి, స్టూడెంట్స్ ఎవరైనా సరే ఒక హాబీ కానివ్వండి, ఏదైనా లైఫ్లో చేయాలనేది ఉంటుందన్నమాట. అది అట్లా ఆగిపోకుండా ఫ్యాషన్ వింగ్స్ ఎంటర్ప్రైజెస్ వాళ్ళతో మీరు కూడా ముందుకు నడిచి మీ యొక్క డ్రీమ్స్ అనేవి ఫుల్ఫిల్ చేసుకుంటారని చెప్పేసి ఈ వీడియో స్పెషల్గా. సో ఇప్పటివరకు
మీరు విననట్లయితే చూడనట్లయితే జాయిన్ అవ్వాలి. మీకు నచ్చిన కోర్స్ ఓన్లీ ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ అని కాదండి, మన దగ్గర ఉండే కోర్సెస్ అన్నీ కూడా మీకు ఫుల్ వీడియో చూస్తే అర్థమవుతుంది. స్కిప్ చేయకుండా చూడండి. మీకు ఏది నచ్చినా ఏదైనా డౌట్ ఉన్నా స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు. పదండి చూద్దాం. నేను చెప్పడం కాదండి, మన స్టూడెంట్స్ మాటల్లోనే మీరు వినండి. ఒకసారి మన స్టూడెంట్స్ వర్క్ ఎలా జరుగుతుంది అంటే ఎలా చేస్తున్నారు అనేది మీరు డైరెక్ట్గా చూడండి. ఓకే, ఇంత బిజీగా ఉన్నారు స్టూడెంట్స్ అయితే అంతా కూడా ఎవరి వర్క్లో వాళ్ళు. సో ఓకే, అక్కడ వచ్చేసి మనకి ట్రైనింగ్స్ ఎక్కడ జరుగుతున్నాయి, ఏం డౌట్స్ వచ్చినా కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఫస్ట్ బ్రౌన్ షీట్ మీద చేసేటప్పుడే మనకి డౌట్స్ అన్ని కరెక్షన్ చేసి ఇప్పుడు ఇక్కడ డ్రా చేస్తారు. మార్కింగ్ చేసిన తర్వాత మళ్ళీ మేడం దగ్గరికి వెళ్తే మనకు కరెక్షన్ చేస్తారు. అవి ఏమేమి డౌట్స్ అయితే ఉన్నాయో అవన్నీ కరెక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఫ్యాబ్రిక్ కటింగ్ దగ్గరికి వెళ్తారు. ఫ్యాబ్రిక్ కటింగ్ చేసేసి వాళ్ళు స్టిచింగ్ చేసేస్తారు. మెయిన్గా హెల్ప్ చేసేది ఎక్కడ అంటే డ్రాఫ్టింగ్ దగ్గర పర్ఫెక్ట్గా ఉందా లేదా అనేది 1-4 సార్లు చూస్తారు. చూసిన తర్వాత డౌట్స్ అన్ని క్లియర్ అయిన తర్వాత మళ్ళీ ఫ్రెష్గా డ్రాఫ్టింగ్ చేసి కటింగ్ చేసి అప్పుడు స్టిచ్చింగ్ చేస్తారు. సో స్టిచ్చింగ్ చేసేటప్పుడైనా కటింగ్ చేసేటప్పుడైనా కూడా డౌట్స్ చెప్తారు తప్ప మనల్ని కట్ చేసి ఇవ్వరు అనమాట. సో మెయిన్గా ఒకటి నేను అందరికీ చెప్పేదని అంటే మీరు ఎక్కడ వర్క్ నేర్చుకున్నా కానీ హెల్పర్గా మాత్రం వెళ్ళకండి. ఓన్గా డ్రాఫ్టింగ్ నేర్చుకోండి. కటింగ్ ఫిట్టింగ్ అనేది మనమే చేయాలి. లేదు హెల్పర్గా వెళ్ళామనంటే మనకు ఉన్నదంతా కూడా మర్చిపోతాము. అండ్ దట్టు హెల్పర్ అంటే వర్క్ కింద వెళ్ళిపోతుంది. మనం ఓన్ బొటిక్ పెట్టుకోవడం కానీ లేదు ఒక బొటిక్లోకి వర్క్కి వెళ్ళారు అని అంటే ఇది మాస్టర్ ప్లేస్లో ఉండాలి మీరు. సో అలా మేము ట్రైనింగ్ ఇస్తామన్నమాట. అండ్ ఇదే కాకుండా చాలా బొటిక్లకి మాస్టర్ ప్లేస్లో మన స్టూడెంట్స్ని అయితే పంపిస్తున్నాం. సో ఒకసారి చూడండి, మన స్టూడెంట్స్ మాటల్లో మీరు వినండి. హలో అండి. హలో అండి. సో మీరు ఎక్కడ స్టార్టింగ్లో ఉన్నారా, ఆల్మోస్ట్ ఫైనల్కి వచ్చారా? ట్రైనింగ్ ఎక్కడ ఉందండి? ఇప్పుడు బ్లౌజ్లో స్టార్ట్ అయ్యాయండి. మాకు 2 బ్లౌజులు అయిపోయాయి. నాకు అసలు ఏమీ రాదు. స్టార్టింగ్ నుంచి ఇక్కడ నుంచి నేర్చుకుంటాను. అసలు ఏ స్టిచ్ రాదు నాకు, ఎమ్మింగ్ కూడా రాదు నాకు. కానీ ఇక్కడికి వచ్చాక ఇక్కడ అసలు నేను స్టిచ్చింగ్ నేర్చుకోనికి రాలేదు. అసలు మిషన్ కొనుక్కుందామని వచ్చాను. నేను ఎంబ్రాయిడరీ మిషన్ కొందామని వచ్చాను. ఇక్కడికి వచ్చాక సుజాత మేడంతో మాట్లాడాక ఒక్కసారి క్లాస్ పైన చూడండి అన్నారు. పైకి వచ్చాక వీళ్ళందరూ చూసాక నేనెందుకు నేర్చుకోవద్దు అనేసి జాయిన్ అయిపోతాం మేడం అని చెప్పాను. అక్కడ నుంచి నాకు అన్ని స్టిచ్చింగ్స్ నేర్పిస్తారండి. ఎన్ని డౌట్స్ వచ్చినా మేడం విసుక్కోకుండా చెప్తున్నాను. ఇప్పటికీ ఒక 50% వచ్చేసినట్టే. ఇంకా 50% ఇంకా బ్లౌజ్లు వస్తే వచ్చేసినట్టు. ఎన్ని మంత్స్ కోర్స్ జాయిన్ అయ్యారు? 3 months అండి. 3 months. ఓకే, ఇప్పటికి ఎన్ని మంత్స్? 2 months అయిపోయింది. 2 months అయిపోయింది. మీకు బ్లౌజెస్ స్టిచ్చింగ్ అనేది వచ్చేసింది. ఇంతకు ముందుకి ఇప్పటికి అస్సలు మీకు రాదు కదా? అస్సలు రాదు నాకు అసలు. సో ఇప్పుడు మీకు ఫుల్ కాన్ఫిడెంట్గా ఉన్నారా? ఉన్నాను. బ్లౌజెస్ స్టిచ్చింగ్ చేయడానికి ఎవరివైనా సరే. నైస్ అండి. సో కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళకి ఏం చెప్తారు? కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళక మంచిగా నేర్చుకోండి, ఫ్యూచర్ ఉంటుందని చెప్పానండి నేనైతే. ఇదిగోండి ఇక్కడ బ్లౌజ్ కుడుతున్నారు చూడండి. ప్రిన్సెస్ ఇదా? ఇది ఒకటి హ్యాండ్ ఒకటి చేయండి, మిగతా బాడీ అంతా పర్ఫెక్ట్. జస్ట్ సైడ్లో స్టిచ్ చేసేస్తే అయిపోతుంది. ప్రిన్సెస్ కట్ చేయండి. ఇదంతా పర్ఫెక్ట్. ఇవి వేసినావు కదా, ఇవి లాగేసినావు. ఇవి లాగేసుట్లో ఏమైంది, ఇలా ఇక్కడ చూడు పట్టేసినట్టు అయింది. మిగతా అంతా పర్ఫెక్ట్. ఈ జిప్ కూడా కొంచెం ఓకేనా అండి. ఇక్కడ పిల్ల వచ్చింది ఓకేనా. ఇవి చిన్న చిన్న మైనర్ మిస్టేక్స్ అంటారు చూడు, అవి. మిగతాదంతా పర్ఫెక్ట్. బ్లౌజ్ పప్పు మనకి ప్రిన్సెస్ వేసేటప్పుడు కూడా పోయింది చూడు, కొంచెం షేప్ అనేది లైట్గా పోయింది. ఇంకొంచెం రావాలి, అప్పుడు కరెక్ట్ ఉంటుంది. ఓకేనా కదా. జస్ట్ మనకి స్లీవ్లోనే ఇక్కడ వింకల్స్ సైడ్ మ్యాచ్ అయింది కదా మీకు స్టిచ్ చేసేటప్పుడు. ఓకే, ఆ హ్యాండ్ ఒక్కటి మనం చూసుకుందాం నెక్స్ట్. హ్యాండ్ ఒక్కటి చూస్తే మీకు ఆ క్రీజెస్ అనేది ఇక్కడ కర్వ్ తిరగాలి కదా. ఏది ఆర్మ్ తీసుకుంటే ఎట్లా వస్తుంది మేడం? పైకి అయితే 5.3, బస్ట్ డివైడెడ్ బై 6. మనకు ఆర్మ్ కర్వ్ ఇట్లా రావాలి కదా. ఇది ఏమైపోయింది, పాయింట్ వస్తుంది కదా. ఈ పాయింట్ వచ్చేసరికి ఇప్పుడు చూడు, ఇప్పుడు షేప్ కనిపిస్తుంది కదా, అది 5.3 వచ్చింది ప్లస్ ఆఫ్ ఇంచ్ అన్నారు. మరి అవసరం లేదు. ఇప్పుడు ఆర్మ్కి సరే, ఇదైతే ఇది మళ్ళీ ఇంకో వేరే క్లాత్ పైన మీరు ప్రాక్టీస్ చేయండి ఫస్ట్.
బ్లౌజ్ మనకి సీక్వెన్సీ బ్లౌజ్. సీక్వెన్స్ బ్లౌజ్, డిజైనర్ బ్లౌజెస్ కూడా కుడతారు మనకి. సో అక్కడ మ్యానిక్విన్కి కూడా ఉంది కదా, చూసారు కదా. అవునండి. సో ఆ మ్యానిక్విన్కి ఉన్న బ్లౌజ్ కుట్టింది మన ఇంటర్ స్టూడెంట్. సో ఇంటర్ అయిపోయింది, అదో తనే. హలో హలో అండి. హలో అండి. ఈ బ్లౌజ్ అయితే మనకి తనే కుట్టారు. సో ఎలా అనిపించింది? బాగా అనిపించింది మేడం. అంటే ఫస్ట్ టైం మేడం ఇది కొట్టడం, కానీ ఫస్ట్ టైం అయినా బాగానే వచ్చింది. డ్రాఫ్టింగ్ అంతా కటింగ్ అంతా నేనే చేశాను, మేడం జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఏమైనా డౌట్స్ ఉన్నా క్లియర్ చేశారు. ఆ తర్వాత బాగానే కుట్టాను, బాగానే వచ్చింది ఫస్ట్ టైం అయినా. ఓకే, మరి ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత కాన్ఫిడెన్స్ వచ్చిందా? మీ పేరండి? అనుష మేడం. అనుష. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? వైజాగ్ నుంచి వచ్చాను. వైజాగ్ నుంచి. ఇప్పుడు ఎన్ని మంత్స్ అవుతుంది జాయిన్ అయ్యి? 2 months అవుతుంది. ఓకే. సో పర్ఫెక్ట్ బ్లౌజ్ అయితే స్టిచ్ చేయడం వచ్చేసింది. వచ్చింది. హ్యాపీయా? హ్యాపీ. ఫుల్ కాన్ఫిడెంట్గా ఎట్లాంటి డిజైనర్ బ్లౌజ్ అయినా స్టిచ్ చేస్తారు కదా? చేయగలను. హాయ్ అండి, నా పేరు కావ్య. ఈ బ్లౌజ్ నేను కుట్టింది నేనే, స్టిచ్చింగ్ చేసింది నేనే. 1 dayలో నిన్న డ్రాఫ్టింగ్ చెప్పారు మ్యామ్, ఈరోజు కుట్టి తీసుకొచ్చాను. ఇక్కడికి వచ్చాక చాలా బాగా నాకు కాన్ఫిడెన్స్ మంచిగా వచ్చింది. నేను బోటికి పెట్టుకోవాలని చెప్పేసి ఇక్కడికి వచ్చాను. చాలా బాగా నేర్చుకున్నాను. మీరు ఎన్ని మంత్స్ కోర్స్ జాయిన్ అయ్యారు? 3 months కోర్స్. ఎక్కడి నుంచి వస్తున్నారు? మేడిపల్లి. డైలీ అప్ అండ్ డౌన్. మీరు ఫుల్ సాటిస్ఫైడ్ అండి కోర్స్తో? ఫుల్. మీరు ఓన్గా బోటికి పెట్టుకోగలుగుతారు కదా ఇప్పుడు? పెట్టుకోగలుగుతాను. కొత్త వాళ్ళకి జాయిన్ అయ్యే వాళ్ళకి ఏమైనా చెప్తారు? జాయిన్ కమ్మని చెప్తాను మ్యామ్. అసలు చాలా బాగా నేర్పిస్తుంది మ్యామ్. నేనైతే చాలా బాగా నేర్చుకున్నాను మ్యామ్. 2 months కంప్లీట్ అయింది. ఇంకా బ్లౌజ్ అయితే చాలా బాగా స్టిచ్ చేశాను. చూస్తున్నారు కదా మన స్టూడెంట్స్ కుట్టినవన్నీ కూడా. సో ఇవి వీళ్ళు ఓన్గా కుట్టారు, తిను కూడా ఓన్గా కుట్టింది. అంటే స్టార్టింగ్ నుంచి అన్ని క్లియర్గా నేర్పిస్తాము. కాకపోతే వీడియోలో మాట్లాడడానికి కొంచెం కొత్త కదా, భయపడుతున్నారు. సో అది కూడా నేర్పిస్తాం, కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా నేర్పిస్తాం. ఎండ్ ఆఫ్ ద డే బయటికి వెళ్ళేటప్పటికి A to Z కంప్లీట్గా నేర్పించి వాళ్ళు ఏది పెట్టుకుంటారో, ఏ ప్రొఫెషనల్ అంటే ఏ ఫీల్డ్లో సెట్ అవ్వాలి అనుకుంటే అలా సెట్ చేసి పంపిస్తాం. సెట్ చేస్తామా? మీకు ఆ నమ్మకం ఉందా? 100%. చాలా థ్యాంక్స్ మ్యామ్, ఇదంతా పెట్టినందుకు, ఆడవాళ్ళకి చాలా ఇది చేసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మ్యామ్. సో మెయిన్గా నాది కూడా అదే ఇంటెన్షన్ కూడా. సో లేడీస్ అందరూ ఖాళీగా ఉండకుండా సెల్ఫ్ ఎంప్లాయిడ్, అంటే మనకి మన కాళ్ళ మీద నిలబడాలి. అట్లీస్ట్ నెలకు ఒక 40-50 వేలైనా సంపాదించుకోవాలి. ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అనేది ఉండాలి. మెయిన్గా ఫ్యామిలీస్లో ఇష్యూస్ లేకుండా ఉండాలి అని అంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉండాలి. అప్పుడే అందరు బాగా సెట్ చేసేసుకుంటారు. అండ్ మా స్టాఫ్ని కూడా ఇంట్రడ్యూస్ చేస్తాను చూడండి. వీళ్ళకి ఎన్ని డౌట్స్ అవునండి, ఎన్ని డౌట్స్ వచ్చినా వీళ్ళకి అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉంటారు. నేను ఉండేదానికన్నా వాళ్ళే ఎక్కువ ఉంటారు అనమాట. మీ మేడం ఎలా చెప్తారో మీరే చెప్పండి. సో తిను. నమస్తే అండి. నమస్తే అండి. సో మీ ట్రైనర్ ఎట్లా నేర్పిస్తున్నారు చెప్పండి? మీకు బాగా నేర్పిస్తారు మేడం. ఫార్ములాస్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇంకా డౌట్స్ ఏమన్నా వస్తే ఎన్నిసార్లు వచ్చినా కూడా డౌట్స్ క్లారిఫై చేస్తూ ఉంటారు. సో మాకు చాలా ఈజీగా అర్థమవుతుంది మేడం చెప్తున్నప్పుడు. అండ్ ఇంకొకటి, ఎవరైనా మిస్టేక్ చేసి మిస్టేక్గా కుట్టినా కూడా ఒప్పుకోరు. మళ్ళీ ఇప్పాల్సిందే, కంపల్సరీ మళ్ళీ కుట్టాల్సిందే. మెయిన్ ఇప్పుడు కష్టమైనా కూడా బయటికి వెళ్ళిన తర్వాత బాగుండాలి, బాగా వర్క్ చేయాలని. సో ఎవరిని అడిగినా కూడా అదే చెప్తారు. ఒక్కొక్కసారిగా కొంచెం స్ట్రిక్ట్గా కూడా చెప్తారు, అంటే వర్క్ కరెక్ట్గా లేకపోతే బయటికి వెళ్ళిన తర్వాత ఇబ్బంది పడతారు కాబట్టి. అండ్ ఒక ప్యాటర్న్లో మళ్ళీ డిఫరెంట్గా ఎక్కడైతే చేంజెస్ అవుతాయి, ఏ బాడీ మెజర్మెంట్స్కి ఎలా చేంజెస్ చేసుకోవాలి అవన్నీ కూడా చెప్తారు. స్టార్టింగ్లో కొంచెం కష్టం అయిపోతుంది, అంటే ఫార్ములాస్తో ఇదంతా చేయడం కష్టం అనిపిస్తుంది. బట్ అర్థమైపోయింది అనుకోండి, చాలా ఈజీ ప్రాసెస్. లైఫ్ లాంగ్ ఉండేది కాబట్టి కొంచెం కష్టమైనా కూడా ఆ 3 months అయినా 6 months అయినా ఫుల్ హార్డ్ వర్క్ చేయమని చెప్తాము. వీళ్ళు కూడా మనకి అలాగే వర్క్ చేపిస్తారు. మ్యామ్, నా పేరు వచ్చేసి లహరి. సో నేను ఫ్యాషన్ వింగ్స్లో ఫ్యాకల్టీగా చేస్తున్నాను. నా స్టూడెంట్స్ అయితే సో వాళ్ళు నేను చెప్పే సిలబస్కి ఎట్లయితే సాటిస్ఫైడ్ ఉన్నారో, వాళ్ళు చేసే వర్క్కి కూడా నేను చాలా సాటిస్ఫైడ్ ఉన్నా. ఎంత టఫ్ జాబ్ ఇచ్చినా కానీ చాలా ఈజీగా అంటే గ్రాప్ చేస్తున్నారు వాళ్ళు. ఫస్ట్ ఇప్పుడు మీరే చూస్తారు కదా, తిని వచ్చేసి ఫస్ట్ ఇది సెకండ్ బ్లౌజ్, ఫస్ట్ వచ్చేసి క్రాస్ కట్ బ్లౌజ్ స్టిచ్ చేశారు. అండ్ సెకండ్ వచ్చేసి నెట్టెడ్ విత్ స్వీట్ హార్ట్ నెక్ చూపించాను. సో చాలా ఈజీగా చెప్పిండ్రు. బట్ ఇక్కడ మేము ఫార్ములా బేస్గా చెప్తాం కాబట్టి వాళ్ళకి అర్థం అవ్వడం కొంచెం టఫ్ అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ పార్ట్ వచ్చేసి ఫస్ట్ డ్రాఫ్టింగ్ చేపిస్తాం. ఆ డ్రాఫ్టింగ్ అనేది కరెక్షన్ చేశాకనే తర్వాత ఫ్యాబ్రిక్ పైకి వెళ్తాము. సో డైరెక్ట్ ఫ్యాబ్రిక్ స్టిచ్చింగ్కి వెళ్ళాము. ఫస్ట్ డ్రాఫ్టింగ్ కరెక్షన్ చేసినాక ఆ డ్రాఫ్టింగ్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే 1-2 సార్లు రెక్టిఫై చేసుకుని ఆ తర్వాత మేము గార్మెంట్ కన్స్ట్రక్షన్ అనేది చేసుకుంటాం. సో అట్లా ఫైనల్గా మనకి టైలర్కి డిజైనర్కి ఫినిషింగ్ ఏంది అని అంటే
డ్రాఫ్టింగ్లోనే మనకి ఏదైనా మిస్టేక్స్ ఉంటే అందులోనే ఎక్కడ క్రీజెస్ వస్తున్నాయి ఏంది అనేది అర్థమైపోతుంది కదా. సో అది క్లియర్ చేసుకొని ఆ తర్వాత మనం బ్లౌజ్ ఫిట్టింగ్ చేసుకుంటే అప్పుడు మనకి పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అనేది వస్తుంది. హలో అండి, మనకి నాన్ లోకల్ నుంచి కూడా స్టూడెంట్స్ వస్తారు. సో తిను మంచిర్యాల నుంచి వచ్చారు అండ్ 5 years నుంచి ఆల్రెడీ ఈ ఫీల్డ్లోనే ఉన్నారు. సో ఇంకా తను ఇక్కడికి వచ్చి పర్ఫెక్ట్గా నేర్చుకొని ఓన్గా బొటిక్ పెట్టుకొని మంచి డెవలప్ చేసుకోవాలనుకుంటున్నారు. ఒకసారి తన మాటల్లోనే వినండి. ఇది చూడండి, బ్లౌజ్ కుట్టారు అండ్ ఈ నెట్కి కూడా క్రియేటివ్గా ఉండడానికి ప్లెయిన్ నెట్ ఉందని చెప్పేసి మళ్ళీ ఇవన్నీ కూడా కుట్టారు, చూసారా. సో ఎంత డిజైనర్ బ్లౌజెస్ అనేది మనకి రెడీ అయిపోతాయి. ఒకసారి సో చెప్పండి, మీకు ఎలా అనిపించింది ఏంటి, అంటే జెన్యున్గా మీకేమనిపించింది, ఇక్కడికి మీకు ప్రీవియస్ చేసేదానికి డిఫరెన్స్ ఏంటి? ఫార్ములా బేస్ అయితే నేను అసలు ఫార్ములా బేస్ అనేది నాకు రాకపోతుంది మేడం. ఇక్కడికి వచ్చాకే నేను నేర్చుకున్నాను పర్ఫెక్ట్గా ఫార్ములా బేస్. అండ్ చిన్న చిన్న ఫిట్టింగ్ వైజ్ కానీ అవన్నీ కూడా ఇక్కడ పర్ఫెక్ట్గా నేర్చుకోగలుగుతున్నాను. వెళ్ళిన తర్వాత ఏం చేద్దాం అనుకుంటున్నారు? బోటిక్ అయితే కంపల్సరీ స్టార్ట్ చేస్తాను. ఓకే, యాక్చువల్గా బొటిక్ స్టార్ట్ చేయాలనే ప్లానింగ్ తోటే మనకి ఇక్కడికి వచ్చాను. అంటే మీరు ఇంతకుముందు 5 years నుంచి కుడుతున్నారు కదా, సో దానికి దీనికి ఏమైనా డిఫరెన్స్ ఉందా? ఇది ఎందుకు నేర్చుకోవాలి అంటారు? డిఫరెంట్ అయితే కంపల్సరీ ఉంది మేడం. నేను నార్మల్గా జస్ట్ బ్లౌజ్ టు బ్లౌజ్ అట్లా మెజర్ చేసుకొని స్టిచ్ చేసాను. ఇక్కడ ఏంటంటే ఫార్ములా బేస్తోని చేస్తే కరెక్ట్గా ఫిట్టింగ్ అనేది వస్తుంది. అండ్ గ్రాఫ్టింగ్ కూడా మనం ఫస్ట్ గ్రాఫ్టింగ్ చేసిన తర్వాతనే కటింగ్ చేసుకుంటాం కాబట్టి కంపల్సరీ ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అని అనుకుంటాం. ఓకే, ఇప్పుడు ఏ మెజర్మెంట్ కైనా పర్ఫెక్ట్గా స్టిచ్ చేసేస్తారా? చేస్తాము. సో మన స్టూడెంట్స్ ఎక్కడ ఉన్నా కూడా వాళ్ళు ఓన్గా పర్ఫెక్ట్గా చేయగలరు. అండ్ వీళ్ళకి మన బొటిక్ స్టార్ట్ అయిన తర్వాత కూడా వాళ్ళ బొటిక్ ఎలా రన్ అవుతుంది ఏంటి కూడా మళ్ళీ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఎక్కడి నుంచి అండి? కడప నుంచి వచ్చినాం మేడం. కడప నుంచి అంటే ఇక్కడే స్టే చేస్తున్నారా? అవును మేడం, రూమ్ ఇచ్చినారు, అక్కడే స్టే చేస్తాం. నైస్ అండి, కడప నుంచి ఇక్కడి వరకు వచ్చి మీరు కోర్స్ నేర్చుకుంటున్నారు. విష్ యూ ఆల్ ద బెస్ట్. రీసెంట్గానే జాయిన్ అయ్యారు వీళ్ళంతా కూడా, 10-15 days అయింది. సో అప్పుడే డ్రాఫ్టింగ్ చేస్తున్నారు అండ్ కటింగ్ కూడా చేస్తున్నారు. సో మన వాళ్ళకి ఎలా అనిపించింది ఒకసారి అడుగుదామా? చెప్పండి, మీకు ఇప్పుడు కొత్త బ్యాచ్ కదా? అవును మేడం. ఎన్ని రోజులైంది మీరు జాయిన్ అయ్యి? నేను వచ్చి 1 week అవుతుంది. 1 week అవుతుంది. ఎలా అనిపించింది? బాగుంది. ఎలా చెప్తున్నారు మన వాళ్ళంతా? స్టాఫ్ బాగా చెప్తున్నారు మేడం. డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా మళ్ళీ మేడం పిలిచినా వచ్చి మరీ చెప్తున్నారు. ఓకే, వీళ్ళంతా కూడా ఏం కుడుతున్నారు ఇప్పుడు మీరు? నేను సింపుల్ ప్లాజా కుడుతున్నాను. సింపుల్ ప్లాజా కుడుతున్నారు. అండ్ 1 more thing అండి, మీకు చాలా రోజుల నుంచి చెప్పాలనుకుంటున్నాను. సో చాలామంది ఏంటంటే నేర్చుకోవాలి అనుకోగానే డైరెక్ట్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళిన తర్వాత బ్లౌజెస్ చెప్పాలనే ఇంటెన్షన్లో ఉంటారు. సో కాకపోతే ఏంటంటే బ్లౌజెస్ అనేది చాలా టఫ్గా ఉంటుంది. ఎందుకంటే డైరెక్ట్ బాడీ ఫిట్టింగ్ ఉండాలి, మళ్ళీ ఎక్కడ కూడా గ్రీజ్ రాకూడదు, ఏది మిస్టేక్స్ అవ్వకూడదు అని అంటే బేసిక్ దగ్గర నుంచి వెళ్తే మనకి ప్రాసెస్ అనేది చాలా ఈజీగా అర్థమవుతుంది. సో ఇప్పుడు 3 monthsలో మన పోర్షన్ అంతా అయిపోతుంది అని అంటే మెయిన్గా రీజన్ ఇదే. ఫస్ట్ స్టార్టింగ్లో ఏంటంటే బేసిక్ ఫండమెంటల్స్, అంటే మిషన్ అస్సలు స్టార్టింగ్ టచ్ లేని వాళ్ళ దగ్గర నుంచి కూడా బేసిక్ ఫండమెంటల్స్ అన్నీ చెప్పిన తర్వాత డైరెక్ట్ బాటమ్స్, లెహెంగాస్ చెప్పేటప్పటికి స్టిచెస్ అనేది క్లియర్గా వస్తుంది. సో మనకి మిషన్ కూడా అలవాటు అయిపోతుంది అండ్ స్టిచ్చింగ్ అనేది స్ట్రైట్ స్టిచ్ నీట్గా వస్తుంది. సో ఫినిషింగ్ కూడా అర్థమైపోతుంది అనమాట. సో దాని తర్వాత మనకి లెహెంగాస్ అయిపోయిన తర్వాత టాప్స్ అండ్ లాంగ్ ఫ్రాక్స్, తర్వాత బ్లౌజెస్ చెప్తాం. సో ఇలా వచ్చేటప్పటికి ప్రాసెస్ అంతా నీట్గా ఒక వేలో వస్తుంది కాబట్టి ఈజీగా అయిపోతుంది అనమాట. 3 monthsలోనే కోర్స్ అనేది ఈజీగా నేర్చుకోవచ్చు. ఇందులో 6 months 3 months 2 వేరియేషన్స్ ఎందుకు పెట్టామంటే మనకి 6 monthsలో వచ్చేసి థియరీ అండ్ ప్రాక్టికల్ 2 ఉంటాయి. 3 monthsలో వచ్చేసి అందరికీ పాసిబుల్ కాదు. ఇప్పుడు మ్యారీడ్ అయిన వాళ్ళకి, లేదు వెంటనే బొటిక్ పెట్టుకోవాలనుకున్న వాళ్ళకి, కొంచెం మనకు వచ్చు అంటే ఎక్కడైనా నేర్చుకుంటాం కదా, ఇంట్లో అమ్మ వాళ్ళ దగ్గర కానీ లేదు ఇంటి పక్కన ఇలా నేర్చుకున్న వాళ్ళకి. సో ఓన్గా బొటిక్ పెట్టాలంటే మళ్ళీ 6 months ట్రావెల్ చేయాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. అండ్ దట్టు మనకి థియరీ అవసరం లేదు, ఓన్లీ ప్రాక్టికల్ అనుకునే వాళ్ళకి 3 months కోర్స్ అనమాట. సో ఆ 3 monthsలో కూడా పర్ఫెక్ట్గా A to Z అన్ని కంప్లీట్గా స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత విత్ సర్టిఫికేట్ తోటి, క్వాలిఫికేషన్ తోటి బయటికి పంపిస్తాము. సో అందుకనే మనకి ఇంత రీజనబుల్గా ఉండి ఇవన్నీ ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి మనకి ఇంతమంది స్టూడెంట్స్ వస్తున్నారు అండ్ అన్ని బ్రాంచెస్ కూడా సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నాయి. సో ఇక్కడ మన స్టూడెంట్స్ ఏంటంటే కొంచెం కొత్త కాబట్టి భయపడుతున్నారు మాట్లాడడానికి. ఇంకా మీరు అడగచ్చు కూడా. సో రండి, వీళ్ళు చూస్తున్నారు కదా. సో మనకి అయితే బేసిక్ కదా, అస్సలు ఇప్పటి వరకు అయితే టచ్ చేయలేదు. స్టిచ్చింగ్ అనేది మేడం శ్రవంతి మేడం బాగా చెప్తున్నారు. ఇక్కడ 1 week అవుతుంది నేను వచ్చి. బాటమ్స్ ఆల్రెడీ నాకు 3 కంప్లీట్ అయ్యాయి, 3 పర్ఫెక్ట్గా అర్థమయ్యాయి. బాగా చెప్తున్నారు క్లాసెస్. సో అది అంటే బేసిక్ మనకి మిషన్ కూడా ఐడియా లేని వాళ్ళు కూడా నీట్గా కుట్టేస్తారనమాట. సో స్టూడెంట్స్ కూడా చాలామంది ఉన్నారు మన దగ్గర. అంటే ఏజ్ గ్రూప్ తోటి సంబంధమే లేదు అండ్ క్వాలిఫికేషన్తో కూడా సంబంధం లేదండి. మెయిన్గా చాలామంది ఏంటంటే మేడం డిగ్రీలు, మాకు ఇంటర్లు డిగ్రీలు లేవు, సో మమ్మల్ని ఫ్యాషన్ డిజైనింగ్ వెళ్ళాలని అంటే మళ్ళీ
అంటే డిజైనింగ్ కోర్స్ నేర్చుకోవాలంటే మాకు క్వాలిఫికేషన్ కంపల్సరీ ఉండాలా, మమ్మల్ని తీసుకుంటారా లేదా అని చాలామంది భయపడుతున్నారు. సో అలాంటిది ఏం లేదండి. మీకు నేర్చుకోవాలి, మంచిగా ఇన్కమ్ జనరేట్ చేయాలి అనే ఆలోచన ఉంది అనుకోండి, తప్పకుండా మీకు పూర్తిగా నేర్పించేసి అది పెట్టుకునే వరకు కూడా నేను 100% సపోర్ట్ చేస్తాను. సో ఆ నమ్మకం ఉందా? ఉంది మేడం. చూశారు కదా. సో బేసిక్ స్టూడెంట్ అయినా కూడా మనకి రీసెంట్గా మొన్నే వచ్చారు అండ్ అప్పుడే మనకి మీద అంత నమ్మకం ఉంది. వీళ్ళ నమ్మకాన్ని అయితే మనం అలా ఇలా కాదు, 100% సక్సెస్ఫుల్గానే బయటికి పంపిస్తాము. ఫ్యాకల్టీ సో ఎన్ని డౌట్స్ వచ్చినా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చెప్తూనే ఉంటారు, తిరుగుతూనే ఉంటారు, మెయింటెనెన్స్ కూడా చూసుకుంటారనమాట. సో ప్రమీల గారు, సో మీకు ఎలా చెప్తున్నారు మన మేడం? చాలా బాగా చెప్తున్నారా? అర్థమవుతున్నాయా? అర్థమవుతుండే కాకపోయినా మళ్ళీ పిలిస్తే వస్తున్నారు మేడం. వాళ్ళు పిలిస్తే వస్తున్నారు, అర్థమయ్యేలా చెప్తున్నారు. అర్థమయ్యేలాగా చెప్తున్నారు. సో మెయిన్గా ఏంటి అంటే కొత్తగా వచ్చిన వాళ్ళకు కూడా పర్ఫెక్ట్గా నేర్పించాలనేది మా ఇంటెన్షన్. అంటే నేను చెప్పినట్టే ఉందా, లేదనంటే మీకు చెప్పేది ఒకటి ఇక్కడ నేర్పించేది ఒక రకంగా ఉందా? అలా లేదు మేడం, మీరు చెప్పినట్టు 100% ఇక్కడ ఉంది మేడం. 100% ఉందా? మరి ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు అయిపోయిన తర్వాత? మేము అయిపోయిన తర్వాత జాబ్లో చేద్దాం అనుకుంటున్నాం. సో దీన్ని జాబ్ చేద్దాం అనుకుంటుంది. ఇంకొక 3 monthsలో కోర్స్ అయిపోతుంది అండ్ జాబ్లో కూడా మేము ఇక్కడ నుంచే ప్లేస్మెంట్ చూపించి పెట్టిస్తాము. సో మళ్ళీ మీరు ఏమనిపించింది, ఎలా అనిపించిందో కూడా చెప్పండి. ఒకవేళ ఇక్కడ జాబ్ పెట్టలేదు అనుకోండి, మళ్ళీ ఈ మేడంకి ఫోన్ చేసి వీడియో తీసి పంపించండి. ఓకే మేడం, 100% మీరు నేర్చుకుంటాను, జాబ్ పెట్టాలా. సో 100% నేను ఛాలెంజ్ చేస్తానండి. మెయిన్గా నేను ఫీజెస్ కోసం అంటే బిజినెస్ కోసమేనంటే నేను ఇంకా వేరే లెవెల్లో చేయొచ్చు. అంటే నేను ఆల్రెడీ 15 yearsగా బిజినెస్లో ఉన్నాను. సో కాబట్టి ఇది ఓన్లీ ఫైనాన్షియల్గా కాకుండా బిజినెస్ పర్పస్ కాకుండా నేను ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం వర్క్ చేస్తున్నాను. సో దీంట్లోనే వన్ ఆఫ్ ద పార్ట్గా సింగిల్ పేరెంట్స్కి కూడా ట్రైనింగ్ ఇస్తున్నాను. దాంట్లో అయితే ఏజ్ లిమిట్స్ కొన్ని అయితే తీసుకుంటానండి. యాక్చువల్గా నేను ఒకరిద్దరికి ఒక బ్యాచ్లో కలిపేస్తే సరిపోతుంది కదా అని స్టార్ట్ చేశాను. బట్ అది పెరిగి ఇప్పుడు ఒక 20 members బ్యాచ్ అయింది. సో మా ఇన్స్టిట్యూట్లో ప్లేస్ సరిపోక పక్క బిల్డింగ్లో 2 floors రెంట్కి తీసుకున్నాను. సో కాబట్టి అక్కడ ఇంకొక కొత్త బ్యాచ్ కూడా స్టార్ట్ చేస్తున్నాము. అది ఎవరికి అని అంటే మళ్ళీ సింగిల్ పేరెంట్స్కి 40 years లోపల ఉన్న వాళ్ళకి, చిన్న పిల్లలు ఉన్న వాళ్ళకి మాత్రమే ట్రైనింగ్ ఇస్తానండి. అది కూడా ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి మాత్రమే. సో అందరికీ ఇవ్వలేను, కొంచెం అర్థం చేసుకోండి. ఎవరికైతే నీడ్ ఉన్నదో వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఇస్తాను. అలా ఎవరైనా కావాలన్నా కూడా మన ఆఫీస్కి వచ్చి కలవండి. ఏంటంటే ఫోన్లో చెప్తే మాత్రం అలా తీసుకోలేము, వచ్చి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే మాత్రమే తీసుకోగలము కదా. ఓకే, 100% మేడం. ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి పర్సనల్గా చెప్తుంది మేడం పక్కా. సో మీకు ఎలా అనిపించింది? బాగుంది మ్యామ్, బాగా చెప్తున్నారు, క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్తున్నారు. ఎక్కడ మీరు ఉండేది? మేము ఫిర్జాదిగూడలో. అవును, మీరు ఎక్కడ ఉండేది? నేను మామూలుగా హాస్టల్కు అనేసి వచ్చేసాను. హాస్టల్ కాలేదు, ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఫిర్జాదిగూడలో ఉంటున్నాను. ప్రజెంట్ వీళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉంటుంది. సో మనది నేను చెప్పాను కదా పక్కన బిల్డింగ్ తీసుకున్నానని, కొంచెం రెడీ అయ్యేటప్పటికి టైం పడుతుంది. ఉన్న పిల్లలు కూడా ఫుల్ అయిపోయారు. సో అందుకని చెప్పేసి ఇప్పుడు ప్రజెంట్ అక్కడ ఉంటుంది, మళ్ళీ షిఫ్ట్ అయిపోతారు అన్నమాట. హాస్టల్కి షిఫ్ట్ అయిపోతారు. మీకు ఎలా అనిపించింది చెప్పండి? చాలా బాగా అనిపిస్తుంది మేడం. వచ్చిన 5 daysలోనే కాన్ఫిడెన్స్ వచ్చేసింది మేడం. నేర్చుకోగలుగుతాను ఇక్కడ, ఖచ్చితంగా నాకు ఏదో ఖచ్చితంగా చేయగలుగుతా అనిపిస్తుంది మేడం. అంటే నాకు బేసిక్ కూడా తెలియదు, మిషన్ గురించి కూడా ఏం తెలియదు. కానీ ఇక్కడికి వచ్చినాక మిషన్ అవన్నీ మొదటి నుంచి చెప్తున్నారు మేడం. చాలా బాగా చెప్తున్నారు, కాన్ఫిడెన్స్ వచ్చింది. సో అండ్ మీకు ఇంకొక బ్యాచ్ని చూపిస్తారండి. ఆల్రెడీ ప్రీవియస్ మన వీడియోలో సారీ మిమ్మల్ని మర్చిపోయాను. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఉప్పల్ నుంచి మేడం. ఇక్కడే పక్కన ఉంటాము, సత్యనగర్ కాలనీలో ఉంటాము. జాయిన్ అయ్యి ఎన్ని రోజులు అవుతుంది? 3 days మేడం. ఈ రోజుకి 3 days, థర్డ్ డే మేడం. 2 days వచ్చాను, ఈ రోజుకి థర్డ్ డే. ఓకే, అంటే మీకు ఫస్ట్ ఏమన్నా వచ్చా? అసలు ఏమి రాదా? అసలు ఏం రాదు మేడం. నార్మల్గా ఇంట్లో మిషన్ ఉంది, కానీ నార్మల్గా డ్రెస్సెస్ స్టిచ్చింగ్ చేసుకోవడం అట్లా వచ్చి మేడం. ఓకే, చిన్న మిషన్ ఉంది. ఈడికి వచ్చినాక కొంచెం నేర్చుకోగలను అని థాట్ అయితే వచ్చింది మేడం. బాగా చెప్తున్నారు మేడం వాళ్ళు కూడా. ఒకసారి అర్థం కాకుంటే చెప్తారా లేదా అని కన్ఫ్యూజన్లో ఉండే మేడం. ఇప్పుడైతే బాగా చెప్తున్నారు. సో మీకు ఎన్నిసార్లు డౌట్లు వచ్చినా అడుగుతూనే ఉండండి, వాళ్ళు చెప్తానే ఉంటారు. కొత్త వాళ్ళు అస్సలు భయపడనక్కర్లేదు, మీకు నేర్పించడానికి మనమందరం ఉంది కదా. సో మెయిన్గా ఏంటంటే ఇక్కడ యూనిటీగా వర్క్ చేస్తామండి. మనకి ఇక్కడ స్టాఫ్ అని, ఓనర్స్ అని అలా ఏముండదు. అందరం ఫ్రెండ్లీగా కలిసిపోయి వర్క్ చేసుకుంటాము.
సో మీకు ఇప్పటివరకు ఇలా అనిపించింది ఎవరైనా డిఫరెన్స్ ఫ్రెండ్లీగా ఉంది మేడం. మా సీనియర్స్ కూడా ఏదైనా డౌట్స్ ఉంటే చెప్తున్నారు. కాకుండా చెప్పుకుంటాం మేడం, ఫ్రెండ్స్ అయినాం. సో చాలామంది మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మంచి మంచి ఫ్రెండ్స్ దొరుకుతారు. అంటే మనకి ఇంటి పక్కన ఉన్న వాళ్ళు రిలేటివ్స్ అలా కాదు, మంచి ఫ్రెండ్స్ దొరకడం వల్ల మనకి బిజినెస్లో సపోర్ట్ అవుతుంది. గ్రూప్గా గ్యాదరింగ్ అయ్యి మంచి ఏదైనా ఒక యూనిట్ పెట్టాలనుకున్నా ఏది పెట్టాలనుకున్నా ఫుల్ సపోర్ట్ అవుతుంది. అలా ఎవరైనా దొరికారా మీకు ఫ్రెండ్స్? సూపర్ గ్యాంగ్ చూసారు కదా. సో ఆల్ ద బెస్ట్ మీ అందరికీ కూడా. నేర్చుకుంటున్న వాళ్ళు ఆల్రెడీ కొత్త బ్యాచ్ వాళ్ళు ఆల్రెడీ 3 monthsలో ఉన్న వాళ్ళు బ్లౌజెస్ నేర్చుకుంటున్న వాళ్ళు ఉన్నారు కదా. సో ఇప్పుడు అయిపోయిన బ్యాచ్ వాళ్ళు చూపిస్తాను రండి. సో వీళ్ళు మన లాస్ట్ వీడియోలో కూడా ఉన్నారు. ఆల్రెడీ అయిపోయింది మనకి. ఇప్పుడు మిషన్స్ మీద సో ట్రయల్ వేస్తున్నారు అనమాట. అంటే డిజైనర్ ప్యాటర్న్స్ అనేది రెడీ చేస్తున్నారు. అంటే 6 months కోర్సులో మనం 2 months వర్క్ చేపిస్తామని లాస్ట్ వీడియోలో చెప్పాం కదా. సో ఆల్రెడీ వీళ్ళది 3 months కోర్స్ ఆల్రెడీ 4 months అయిపోయింది కదా. బ్లౌజెస్లా అన్నీ అయిపోయినాయి, పోర్షన్ అంతా అయిపోయింది. ఇప్పుడు డిజైనర్ ఫ్రాక్ అనేది రెడీ చేస్తున్నారు, చూస్తున్నారు కదా. సో మీకు ఎలా అనిపించింది? మంచిగా అనిపించింది మ్యామ్. ఫుల్ సపోర్ట్ ఉంది మాకైతే. మెయిన్ మేడం గారి నుంచి ఫుల్ సపోర్ట్ ఉంది. మా ట్రైనర్స్ అయితే ఎన్నిసార్లు డౌట్లు అడిగినా చెప్తారు. ఇప్పుడు కూడా మాకు డౌట్ వస్తే మా ప్రమిళ మేడం కానివ్వండి, వేరే మేడమ్స్ కానివ్వండి బాగా చెప్తారు. మొత్తానికి మీ డౌట్స్ అన్ని క్లియర్ చేసుకుని బయటికి వెళ్తున్నారు అంతే. సో పర్ఫెక్ట్గా ఇప్పుడు మీరు బయటకు వెళ్ళి బొటిక్ పెట్టుకోగలరా? అవును మ్యామ్, 100%. మీకు ఎక్కడైనా మిస్టేక్స్ ఉన్నా ఇంకేమన్నా ఉన్నాయా అనే డౌట్స్ ఏమైనా ఉన్నాయా? 100% అయితే పర్ఫెక్ట్ కదా కోర్స్ ఇప్పటి వరకు? అవునండి, 100%. బొటిక్ స్టార్ట్ చేస్తారు కదా? అవునండి. మేము రావచ్చా డైరెక్ట్ రావచ్చు మీరు. సో ఇంకేదైనా న్యూ ప్యాటర్న్ కానివ్వండి, ఇంకా ఫ్యూచర్లో మనకి ఏదైనా అవసరం పడితే మీకు సపోర్ట్ అనేది ఉంది అని నమ్ముతున్నారా? ఫ్యాషన్ 100% అండి, 100%. సో మీరు ఒక ఫ్యామిలీ మెంబర్ అనమాట. అవును. సో వాళ్ళకి ఫుల్ రైట్స్ ఉన్నాయన్నమాట ఇక్కడ. ఎనీ టైం ఎప్పుడంటే అప్పుడు వస్తారు, ఏదంటే అది అడుగుతారు, వాళ్ళ ఇష్టం ఇక. మా దగ్గర స్టూడెంట్స్ కూడా, ఇక్కడ ఉండే స్టూడెంట్స్ నైట్ 11, 12 వరకు కూడా వర్క్ చేసుకుంటూనే ఉంటారు అనమాట. సో మీకు ఇలా అనిపించింది? లేదు, పీకో ఫాల్ చేస్తున్నారు. పీకో చేస్తున్నాము, గ్యాదరింగ్ చేస్తున్నాం యాక్చువల్లీ. మీ పేరెంట్? వాణి నా పేరు. మీరు ఎక్కడి నుంచి అండి? ఉప్పల్ నుంచేనండి, సౌత్ సైడ్. మీరండి? ఉప్పు కూడా డైలీ అప్ అండ్ డౌన్. సో మొత్తానికి మీరు ఉప్పుగూడలో బొటిక్ స్టార్ట్. సో మామ అసలు మన ఇన్స్టిట్యూట్ తరఫున ఎన్ని బొటిక్ స్టార్ట్ అవుతాయి హైదరాబాద్లో? మెయిన్ వండర్ఫుల్ బొటిక్స్ అయితే వస్తాయి. అంటే చాలామంది కస్టమర్స్కి లేడీస్కి ఉన్న ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే బ్లౌజెస్ అనేది సెట్ కావకపోవడం. సో ఇది మీరు ఎంతమందినైనా అడగండి, చాలామందికి ఉన్న ఫస్ట్ మెయిన్ ప్రాబ్లం కదా. ఫస్ట్లో వీళ్ళకి కూడా అదే ప్రాబ్లం. ఒక్క టైలర్ కొంచెం బాగా కుట్టారు అని అంటే వాళ్ళకి చాలా డిమాండ్ ఉంటుంది. సో వాళ్ళకి బ్లౌజులు ఇచ్చామనంటే వాళ్ళు ఇచ్చినప్పుడు మనం తీసుకోవాల్సిందే. ఎందుకంటే అర్జెంట్ ఉన్న బ్లౌజ్ అయితే వాళ్ళని అడుగుతారు, సరే మీకు ఇది అర్జెంట్ ఉంది కదా ఇచ్చేస్తారు. తర్వాత మిగతా బ్లౌజులు ఇక తర్వాత ఎప్పుడో మళ్ళీ 1 year వరకు అఫ్కోర్స్ కూడా. సో అది మాత్రం తప్పాలి. ఇట్లా డైరెక్ట్ ఇన్ టైం అనేది డెలివరీ అయితే చేసేటట్టుగా బొటిక్ స్టార్ట్ చేయండి, ఓకేనా? అండ్ వన్ మోర్ థింగ్, మా స్టూడెంట్స్ అందరూ కూడా ఎక్కడ ఓపెన్ చేసినా ది బెస్ట్ కాస్ట్ తోటి పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అనేది ఇస్తారు. అది మా స్టూడెంట్స్ తరఫు నుంచి నాది ఛాలెంజ్. టేబుల్స్ అన్నీ ఉన్నాయి, వెనక్కి కూర్చుని చేస్తున్నారు కంఫర్ట్గా ఉండడం కోసం, మెయిన్గా కంఫర్ట్ ఉండడం కోసం. అంటే పేపర్ అనేది డ్రాఫ్టింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇక్కడ లాంగ్ ఫ్రాక్స్ కానీ లెహెంగాస్ బాటమ్స్ వచ్చినప్పుడు టేబుల్ సరిపోతే కింద వేసేస్తారు. సో ఓపెన్గా ఫ్రీగా కంఫర్టబుల్గా చేసుకునేలాగా. మీకు ఎలా అనిపించింది? చాలా బాగుంది మేడం. ఎన్ని రోజులు అవుతుంది జాయిన్ అయ్యి? మేము వచ్చి 4 days అవుతుంది మేడం. 4 daysలలో మాకు చాలా కాన్ఫిడెంట్గా అయితే ఉంది. మేము చాలా పర్ఫెక్ట్గా ఇక్కడ నుంచి నేర్చుకొని పోగలుగుతామని. అంటే ఎందుకంటే మాకు ట్రైనర్స్ అంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మేడం. ప్రతి ఒక్క మెంబర్కి దగ్గరకు వచ్చి మేము అడిగిన ప్రతి డౌట్ క్లియర్ చేస్తున్నారు. ప్రమీల మేడం అండ్ శ్రవంతి మేడం గారు ఇద్దరు. సో 4 daysలోనే మీకు ఇంత కాన్ఫిడెన్స్ వచ్చింది అంటే మా ట్రైనర్స్ అంత క్లియర్గా ఉన్నారు కాబట్టి మాకు అంత కాన్ఫిడెంట్గా ఉందండి. ఒకటి ఏంటంటే మనం ఈజీగా డౌట్ అనేది చెప్పే వాళ్ళని బట్టి డౌట్స్ అనేవి వస్తాయి, క్లియర్ చేస్తున్నాం. సో నైస్ అండి. సో నెక్స్ట్ మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారండి ఆఫ్టర్ ట్రైనింగ్? ఫస్ట్ అయితే ఇక్కడ క్లియర్ నేర్చుకుని తర్వాత చిన్నపాటి బొటిక్ ప్లాన్లో ఉన్నాం. ఓకే నైస్ అండి. చిన్నపాటి కాదు పెద్ద పార్టీ పెడతారు. ట్రైనింగ్ తర్వాత అయితే పక్కా సెటిల్ అయిపోతారు. ఓకే మీరండి? మేడం మేము కూడా బోటింగ్ పెట్టుకుంటాం. ఎక్కడి నుంచి మీరు? మేము తుర్కెంజాల్ నుంచి వస్తున్నాం. డైలీ అప్ అండ్ డౌన్? డైలీ అప్ అండ్ డౌన్. నేను అంటే ఇక్కడ నియర్ బై మేడం, బోడుపల్లి.
మీరండి? మేము కూడా మోడపల్లి నుంచి వస్తామండి. నాకు నా మెజర్మెంట్స్ ప్రకారం కుట్టుకోవడం వచ్చు, కానీ వేరే వాళ్ళ మెజర్మెంట్స్ ప్రకారం ఎలా కుట్టాలి అని ఒక కన్ఫ్యూజన్ ఉండేది. ఇక్కడికి వచ్చాక నాకు ఆ కన్ఫ్యూజన్ మొత్తం క్లారిటీ వచ్చింది. నేను సొంతంగా ఇప్పుడు బొటిక్ పెట్టుకోగలరు కదా, అంటే ఎవరి బాడీ మెజర్మెంట్స్కి అయినా ఏదైనా, అంటే ఇప్పుడే జాయిన్ అయ్యారు కానీ మనకు అక్కడ నేర్పిస్తారని కాన్ఫిడెన్స్ ఉందా? నేను జాయిన్ అయ్యి 10 days అవుతుంది. బాటమ్స్ అన్నీ కుట్టేశాను. ఒక కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది నాకు. అప్పుడు మెజర్మెంట్స్ ఎలా, ఏ సైజ్ వాళ్ళకి ఎలా తీసుకోవాలని ఒక కన్ఫ్యూజన్ ఉండేది. ఇప్పుడు ఆ కన్ఫ్యూజన్ లేకుండా బాగా అర్థమవుతుంది. అన్ని మీవి మీరు కట్ చేసి కుట్టారా, లేదంటే మన వాళ్ళు కట్ చేసిస్తే మీరు కుడుతున్నారా? లేదు, నేనే కట్ చేసి కుట్టుకున్నాను. నేను మా పాప మెజర్మెంట్స్, నా మెజర్మెంట్స్ వేరే వేరే ఉంటాయి కదా, ఇద్దరికి ట్రై చేశాను. ఇద్దరికి పర్ఫెక్ట్గా వచ్చింది. ఓకే. మీకు ఇన్స్టిట్యూట్ గురించి ఎలా తెలుస్తుంది? నేను ఇన్స్టాగ్రామ్లో చూసాను. చూసాక నాకు 1-2 days తర్వాతనే వచ్చాను. వచ్చి ఇక్కడ చూస్తే నాకు బాగా అనిపించింది. వచ్చాను, జాయిన్ అయ్యాను, నేర్చుకుంటా పర్ఫెక్ట్ అనే కాన్ఫిడెంట్ కూడా వచ్చింది. అంటే మీకు ఇప్పుడు ఏ వీడియోలో కూడా మీకు చెప్పినట్టుగా ఉందా, ఇక్కడ మళ్ళీ వేరే ఏమైనా ఉందా? చెప్పినట్టుగానే ఉంది. సో మెయిన్ అండి, మేము ఏదైతే చెప్తామో అదే చేస్తాము. సో కాబట్టి మా స్టూడెంట్స్ ఇక్కడికి వచ్చారు అని అంటే వీళ్ళు ఇప్పుడే కాదు, అంటే లైఫ్ టైం కానీ ఎప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా, ఐదర్ మా ఫైనాన్షియల్గా వచ్చి ఏదైనా సెట్ చేసుకోవాలని వచ్చినా కానీ, లేదు వర్క్లో ఎనీ డౌట్ వచ్చినా కానీ ఫుల్ 100% అయితే సపోర్ట్ చేస్తానని నమ్మకం ఉందా మీకు? సో అది అంటే వాళ్ళకి అంత కాన్ఫిడెన్స్ ఉంది అండ్ అంత ఫ్రీడమ్ కూడా ఉంది ఇక్కడ. ఎన్నిసార్లు ఏ డౌట్ అడిగినా కూడా అంటే ఇప్పుడు మనం ఒకసారి అడిగిన డౌట్ని మళ్ళీ అడగాలనంటే భయం వేస్తుంది అని అంటే మనలో ఫ్రెండ్లీగా లేనట్టు, అంతేనా? మీకు ఎలా ఉంది? ఫ్రెండ్లీగా చెప్తున్నారా? ప్రతి ఒక్కరి ఫేస్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఇంత స్మైల్ తో మేము అందరం చెప్పగలుగుతున్నాం అంటే మాకు అంత ఇక్కడ అంత సపోర్టింగ్ గా ఉంది కాబట్టి మేము ఎంత స్మైల్ చేస్తూ ఇప్పుడు చెప్పగలుగుతున్నాం. చూసారు కదా, ఇంకో డౌట్ కూడా క్లియర్. ఇంత స్మైల్ గా మేమే చెప్తున్నాం అంటే మీరు అర్థం చేసుకోవచ్చు అని మనలో చెప్తున్నారు. ఇంతకన్నా ఏం కాదు, నాకు కూడా చాలా హ్యాపీ. మనలో హ్యాపీగా వర్క్ చేసుకోవడమే నాకు ఇంకా అంతకన్నా హ్యాపీ. అంతేనా? రైట్ అండ్ ఆల్ ద బెస్ట్. సో వీవర్స్ ఇప్పటి వరకు చూశారు కదా, మీకు ఇంకా డౌట్స్ ఉన్నా కూడా నేను నా మాటల్లో చెప్తున్నాను, మేడం అని కాదు, ఇక్కడి వరకు వచ్చానని కాదు. సో ఇప్పటి వరకు కూడా ఏంటంటే వీడియో చూసి అట్లా స్కిప్ చేసేవాళ్ళు కానీ మీ మైండ్లో కనుక ఒకసారి జాయిన్ అవ్వాలి, నేను ఏదన్నా సాధించాలి అనుకుంటే మాత్రం మీరు ఫ్యాషన్ డిజైనింగ్ అనే కాదండి, మన దగ్గర ఓన్లీ బొటిక్ అని కాదు, నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే బ్యూటీషియన్ కోర్సెస్ కానివ్వండి, డిఫరెంట్గా మనకి మగ్గం వర్క్, పెయింటింగ్, ఇలా ఒక్కటి ఏంటంటే మీకు అనేది ఏది ఇంట్రెస్ట్ ఉందో అట్లాంటి కోర్సెస్ అయితే అన్నీ ఇక్కడ ఉన్నాయి ఆల్రెడీ. సో మీకు లేట్ చేయకుండా ఒక్కసారి అయితే మేడం దగ్గరికి వచ్చి కలవండి. అండ్ మీరు ప్రతి ఒక్కరు అడిగేది కూడా మ్యామ్ ఫీ ఎంత, సో మీరు ఫీ గురించి టెన్షన్ పడకండి. అట్లా అని ఫ్రీ అని చెప్పట్లేదు నేను, బయటతో కంపేర్ చేసుకుంటే మీకు వర్క్ పర్ఫెక్ట్నెస్ కానివ్వండి, మీకు 100% కాన్ఫిడెన్స్. అండ్ ఇక్కడ మెయిన్ ఏంటంటే మనం పెట్టిన ఫీజు అనేది చాలా రీజనబుల్గా ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇక్కడ పెట్టిన ఫీజు మీరు పెట్టి ఎంత అయితే నేర్చుకుంటారో, నేర్చుకున్న తర్వాత బయటికి వెళ్ళాక వితిన్ 2 monthsలో మీకు అమౌంట్ అయితే వస్తుంది. సో అది వచ్చిన తర్వాతనే ఇక్కడ నుంచి అయితే పంపిస్తాను, ఖచ్చితంగా అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో ప్రతి స్కూల్లో ప్రతి క్లాస్లో స్టూడెంట్స్ ఉంటారు అఫ్కోర్స్, బట్ అందులో నంబర్ 1 స్టూడెంట్ గ్రేడ్ వైజ్ ఇచ్చినా కూడా ఒక ఫస్ట్ 10 grade 20 grade వరకు అట్లా ఇస్తారు కదా మ్యామ్. ఇక్కడైనా సరే నార్మల్గా నేను స్టూడెంట్స్ వైజ్ చెప్తున్నాను. బట్ ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సెస్ నేర్పించే వాళ్ళు ఎంతమంది ఉన్నా కూడా మీరు ఇక్కడికి వస్తే ఏంటంటే ఇండివిజువల్గా ప్రతి ఒక్క స్టూడెంట్ 100%, మీరు వీడియో చూశారు కదండి, దాంట్లో ప్రతి ఒక్కటి విన్నారు కదా, వాళ్ళు హార్ట్ఫుల్గా చెప్తున్నారు. సో మీకు అట్లాంటి కాన్ఫిడెన్స్ కావాలి, మీరు మంచిగా మనీ ఎర్న్ చేసుకోవాలి అనుకుంటే కనుక మాత్రం తప్పకుండా సుజాత మ్యామ్ని కలవండి. సో మ్యామ్ మనకి ఆఫీస్కి రావాలంటే టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 10:30 నుంచి ఈవినింగ్ 7 వరకు ఓపెనే ఉంటుంది. సో స్టూడెంట్స్ మాత్రం మార్నింగ్ 10:30 నుంచి 5 వరకు ఉంటారు. ఇంకా నాన్ లోకల్ పిల్లలు అయితే ఇక్కడే 10 వరకు ఉండి 10, 11, 12 వరకు వర్క్ చేసుకుంటారు. సో అదేంటంటే నాన్ లోకల్ నుంచి వచ్చిన వాళ్ళకి మిషనరీ అంతా ఇక్కడే ప్రొవైడ్ చేస్తాం. అండ్ ఇక్కడే ఉండడానికి కూడా ఉంటుంది కాబట్టి ప్రాబ్లం ఉండదు. అండ్ మన బ్రాంచెస్ వచ్చేసి సరూర్ నగర్, సనత్ నగర్ అండ్ ఉప్పల్లో ఉన్నాయి. ఇంకా కొత్త బ్రాంచెస్ కూడా చాలా ఓపెన్ చేస్తున్నాము అందరికీ అవైలబుల్గా ఉండడం కోసం అయితే. సో మీకు ఇంకా డౌట్ ఉన్నట్లయితే ఒకరోజు వచ్చి డెమో క్లాస్ వినండి. అంటే డెమో అంటే మీకు స్పెషల్గా చెప్తారని కాదు, డైరెక్ట్ వచ్చి మా క్లాస్ ఏదైతే జరుగుతుందో, ఏదైతే క్లాస్ జరుగుతుందో అదే క్లాస్లో డైరెక్ట్ కూర్చోబెట్టేస్తాము. సో మీరు చూసుకొని ఓకే అనుకున్నప్పుడే జాయిన్ అవ్వచ్చు. అండ్ 100% జాయిన్ అయ్యారు అంటే మాత్రం పర్ఫెక్ట్ అయిన తర్వాత మాత్రమే బయటికి పంపిస్తాం. అది మీకు మాత్రం 100% ప్లేస్మెంట్ ఉంటుంది. సో బొటిక్ పెట్టుకుంటా అన్న ఏది
పెట్టుకుంటా అన్న మీరు పెట్టిన అమౌంట్ అనేది వితిన్ 2 monthsలో మీ హ్యాండ్లో ఉంటుంది. ఇదైతే 100% గ్యారంటీ. సో ఫీ గురించి ఆలోచించాల్సింది ఇంకేంటంటే చాలామంది అడుగుతుంటారు ఎన్ని మంత్స్ కోర్సు, ఇట్లాంటివి మీకు జాయిన్ అవ్వాలి అని 100% ఉంటే 1% ఉన్నా అండి ఒకసారి వచ్చి మేడంని కలవండి, మీరే జాయిన్ అవుతారు, కోర్స్ కంప్లీట్ చేస్తారు అండ్ మీరే కొంచెం మందికి ఎంప్లాయ్మెంట్ అనేది ఇవ్వగలుగుతారు. కాబట్టి ఒకసారి రండి. అండ్ అడ్రస్ ఒక్కసారి మీ మాటల్లో. మన ఫ్యాషన్ వింగ్స్ ఎంటర్ప్రైజెస్ ఉప్పల్ బగాయత్, సరూర్ నగర్ అండ్ సనత్ నగర్. సో డిస్క్రిప్షన్లో మీకు నేను ఫుల్ డీటెయిల్స్ ఇస్తానండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా జాయిన్ అవ్వండి. అండ్ దట్టు ఎవరికైనా యూస్ఫుల్ అంటే మాత్రం షేర్ చేయండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ మా. థ్యాంక్ యూ సో మచ్.